నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అనకాపల్లిలో శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ భారీ మెజారిటీ గెలిచినందుకు మొక్కులు తీర్చుకుంటున్న టీడీపీ నాయకులు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగట్ట రక్షణ నిధి. బండారు విజయంతో మొక్కులు తీర్చుకుంటున్న అవిడి కూటమి నాయకులు. డిఎంఈ పరిధిలోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పనిచేస్తే టీచింగ్ డాక్టర్స్ బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మొక్కులు తీర్చుకుంటున్న టీడీపీ నాయకులు. వేణువంక మండల కేంద్రంలో ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు. వేములవాడలో భక్తులు రద్దీ, కోలాహలంగా రాజన్న ఆలయం. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని కలిసి తనకు ఏదో ఒక జాబ్ ఇప్పించాలని కోరిన దివ్యాంగుడు. సమగ్ర అభివృద్ధి భవిత కోసం టీడీపీ జేడీయూ పార్టీలు బీజేపీ ఎన్డీఏ కూటమి తక్షణమే మద్దతు ఉపసంహరించుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు మునీర్ పటేల్. అనకాపల్లిలో శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధికారంలోకి వస్తే నూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, అలాగే పూతలపట్టు ఎమ్మెల్యేగా మురళీ మోహన్ గెలవాలని చిత్తూరు జిల్లా బంగారుపారి మండలంలోని మొగలి వారిపల్లి పంచాయతీలకు చెందిన టీడీపీ నాయకులు మొగలీశ్వరుని పలమనేరు ఆంజనేయ స్వామికి, గంగవరం మండలం కీలపట్లలో వెలసిన కోనేటి రాయస్వామి వార్లకు మొక్కుకోవడం జరిగింది. చిత్రాన్ని పట్టుకోలేదు కదా ఎప్పుడు చెప్పింది మొత్తాన్ని చెడబడి అయినాడు 9 గంటలకు చెప్పి లోపల కోసి కూడా పక్కకే జిగ్గెత్తుకో చెమటంతా తెలిసినది ఏమైనా కాదు
వీడియో తీస్తాడవా ఫోటోనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి. నేను తిరువూరు నియోజకవర్గ ప్రతిపక్ష అధికార పక్ష వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగాను. జగన్ ప్రజలకు చేసింది ఏమీ లేదు, బటన్ నొక్కుడు తప్ప నువ్వు రాష్ట్రానికి చేసింది శూన్యం. నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలని, పార్టీ కష్టపడడం గుర్తించుకోవడమే, ఎమ్మెల్యేలు గౌరవించమని కూడా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా, నీ పరిస్థితి ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది. 10 ఏళ్ళ ఏ రోజు కూడా పిలిచి నియోజకవర్గాన్ని నేను ఏమి ఇవ్వాలి, అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక 60 మందిని. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, వాళ్ళు ఏం సలహా ఇస్తారో తెలియదు, మరి అసలు ఈయన ఏం చేస్తారో తెలియదు. మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మాతో మాట్లాడ నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజున బాధతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఓట్లు చెల్లలేమను కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ ఘన విజయం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ధైర్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండమైన ఘన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కొత్తపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యేగా బండారు సత్యానందరావు అఖండ విజయం సాధించడంతో కొత్తపేట మండలం అవిడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సూరవరపు రామకృష్ణ, రాంపండు, మాజీ సర్పంచ్ రెడ్డి తాతాజీ ఆధ్వర్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆవిడి గ్రామం నుండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మరి మేము వాడపల్లి వస్తామని మొక్కుకున్నాం. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ కొత్తపేట పట్టిన అవినీతి దరిద్రాన్ని పారదోలడానికి సత్యానందరావు రావాలని చెప్పేసి మేము అందరం ఏకాగ్రంగా వాడపల్లి నడకబాటను వస్తానని చెప్పేసి మొక్కుకున్నాం. ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు వాడపల్లి వెళ్తున్నాం. వాడపల్లి నమస్కారం అండి. మేము అవిడి గ్రామం నుంచి సత్యానందం గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారిని మొక్కుకున్నాం. ఆ మొక్కు తీర్చడం కోసం అవిడి గ్రామం నుంచి 50 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి కాలినడకన వెంకటేశ్వర స్వామి మొక్కు తీసుకోవడం కోసం బయలుదేరారు. డిఎంఈ పరిధిలోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పనిచేసే టీచింగ్ డాక్టర్స్ బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని డైరెక్టర్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టీచింగ్ హాస్పిటల్ డైరెక్టర్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో చేపట్టే సాధారణ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేయాలని అన్నారు. హైదరాబాద్ కోటిలోని డిఎంఏ ఆవరణలో జేఏసీ చైర్మన్ డాక్టర్ వి శేఖర్ మాట్లాడారు. మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఈరోజు డిఎంఈ ఆఫీస్ పరిధిలో మీడియా ప్రతినిధులు మరియు ప్రెస్ మీడియా ప్రతినిధులు ఇక్కడికి వచ్చి మా ఆవేదనని మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేయడానికి వచ్చిన మీకు ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మేము ముఖ్యంగా డిఎంఈ గారు మా ఆవేదనను అర్థం చేసుకొని ఒక పాజిటివ్ దృక్పథంతో
మాకు ఈరోజు జనరల్ ట్రాన్స్ఫర్స్లో పాజిటివ్గా స్పందిస్తారని మేము ఆశించి గత వారం రోజుల క్రితం డిఎంఈ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే హెల్త్ సెక్రటరీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించారు. స్పందించేసి డిఎంఈ గారికి కూడా వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిసింది. అదేవిధంగా మేము హెల్త్ సెక్రటరీ గారిని కూడా హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి వెళ్ళాము. కానీ వారు మాకు అందుబాటులో లేకపోవడం వల్ల మేము కలవలేకపోయాం. త్వరలో హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలిసేసి మా బాధని మా ఆవేదనని మేము వివరించాలనుకుంటున్నాము. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మాకు రీసెంట్గా ఒక డిఎంఈ గారి నుండి ఒక విషయం తెలిసింది. ఏదైతే డిఎంఈ పరిధిలో ఉన్న రూరల్ పరిధిలో పనిచేసిన డాక్టర్స్కి మరియు ట్రైబల్ ఏరియాలో చేస్తున్న డిఎంఈ డాక్టర్స్కి ప్రత్యేక అలవెన్సులు ఇస్తామనేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్కి పంపిందని తెలిసింది. దానికోసం మేము డిఎంఈ గారికి కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాము. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, అలాగే పూతలపట్టు ఎమ్మెల్యేగా మురళీమోహన్ గెలవాలని చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని మొగలివారి పంచాయతీలకు చెందిన టీడీపీ నాయకులు మొగలీశ్వరుని పలమనేరు ఆంజనేయులు స్వామికి గంగవరం మండలం కీలపట్నంలో వెలసిన కోనేటి రాయస్వామి వారికి మొక్కుకోవడం జరిగింది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. మీరు మామ ఎట్లా పెట్టారు మామ బయట అది ఎత్తలేము కాదునా దేవుణ్ణి చూడరా వీడియోనే కావాలి. రోడ్డు పెడతాం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుసేన్, జిల్లా కార్యదర్శి గూటం హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానుకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు జరిపారు. ఇక్కడ చూడండి ఒకసారి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు
పెద్దలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వీణవంక మండల కేంద్రంలో ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా మండల కాంగ్రెస్ కార్యకర్తలు అందరం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలకు దాదాపు 5 స్థానాలు ఆయన నాయకత్వంలో, ఆయన జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో గెలుచుకోవడం జరిగింది. ఇదే శుభసూచకం. రాబోయే స్థానిక పోరులో కూడా అధిక స్థానాలు మేము సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీలు కూడా గెలుచుకుంటామని చెప్తూ, అదేవిధంగా వారు ఇంకా కరీంనగర్ జిల్లాకు ఎనలేని సేవలు అందించి రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవులు అలంకరించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడి మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని తరించారు. కొలికపూడి శ్రీనివాసరావుని కలిసి తనకు ఏదో ఒక జాబ్ ఇప్పించాలని కోరిన వెస్సన్నపేట గ్రామ టీచర్స్ కాలనీకి చెందిన దివ్యాంగుడు బాణవతు శ్రీను. ఏం చేస్తావు? ఏం పని చేస్తావు చెప్పు. పెన్షన్ వస్తుందా? ఎంత? ఈ నెల 6,000 వస్తుంది. వెంకటరావు ఇంటికి తీసుకెళ్ళి నన్ను. ఇల్లుందా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా నాన్నగారు, మా తల్లి లేదు సార్. సో నీకు 6,000 పెన్షన్ వస్తుంది. ఇంకా ఏం చేయొచ్చో నేను ఆలోచిస్తాను. మీ ఊర్లోనే ఉన్న పని ఉంటే నేను చెప్తాను, బయట కాదు. మీ ఊర్లోనే పంచాయతీలో కానీ సచివాలయంలో కానీ నేను చెప్తాను. బాణవత్ శ్రీను. ఓకే, చూడు. ఓకే సార్. సార్ ఇక్కడ కూడా సార్ ఒకసారి దేశ ప్రజల ప్రయోజనాలు, సమగ్ర అభివృద్ధి, భవిత కోసం టీడీపీ, జేడీయూ పార్టీలు, బీజేపీ, ఎన్డీఏ కూటమి తక్షణమే మద్దతు ఉపసంహరించుకోవాలని అఖిల భారత ఇన్సాఫ్ రాష్ట్ర అధ్యక్షులు మునీర్ పటేల్, ఉపాధ్యక్షుడు ఎండి అహ్మద్ ఖాన్ డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు. सीपीआई पार्टी ऑल इंडिया तंजीम इंसाफ के तरफ से हम चंद्रबाबू नायडू साहब को और नीतीश जी को 2022-2023 में ये लोगों ने कितनी हुकूमत तोड़ी है. जो भी सेक्युलर लीडर है, जैसे कि दिल्ली के अरविंद केजरीवाल है, एक सेक्युलर लीडर है, उनको जेल में डाला गया है. बाल ठाकरे साहब के महाराष्ट्र में उनकी हुकूमत को तोड़ा गया है. और नीतीश जी को भी उन लोगों ने परसों तक अलायंस में लिया, एक दबाव में लिया कि वो दबाव है ईडी, सीबीआई, क्योंकि बीजेपी को 2 से 3 चीज मालूम है कि उन लोग देश को तो कुछ भी नहीं किए, लेकिन देश के साथ जो खेला है उन लोगों ने, देश के साथ देश के अवाम को जो धोखा दिया है. क्योंकि आप 10 साल हुकूमत किए, 10 साल में ना आप हॉस्पिटल बनाए, ना एजुकेशन पे बात किए, ना बेरोजगारी पे बात किए, और महंगाई तो आसमान को छूम रही, गरीबी एकदम आसमान को छूम रही, और अडानी और मोदी जो है ना आसमान से ज्यादा ऊपर तक चले गए. तो मैं नीतीश जी से और चंद्रबाबू नायडू जी से ये रिक्वेस्ट करता हूं कि आप इंडिया को छोड़ के, इंडिया आधा इंडिया है, वो इंडिया को जो सेक्युलर पार्टी आज उन लोग के साथ खड़ी हुई है, वो सेक्युलर पार्टी को सपोर्ट करे.
वो सेक्युलर पार्टी के साथ में है। वो सेक्युलर पार्टी का आपको आज हिंदुस्तान में जरूरत है, भारत को